నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేనే మీ ఉదయ్. రాబోయే ఉగాది పేరులోనే చాలా పరాభవాలు అంటూ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భం. అసలు ఉగాది తర్వాత దేశ మరియు ప్రపంచం ఎలా ఉండబోతా ఉంది, రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అసలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతా ఉన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముక్కామల పీఠాధిపతి శ్రీధర్ స్వామి గారు ఉన్నారు. స్వామి నమస్కారం అండి. శ్రీమాత్రి. స్వామి, ఉగాది ఇన్ని రోజులు అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పేరుతో ముడిపడి ఉంటుంటుంది. అంటే ఎలా చూడొచ్చు ఈ పరాభవం అనేది ఒక పేరే రావడం? అంటే ఒక్కొక్క సంవత్సరము కూడా ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ప్రభావాది సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఇందులో ఇప్పుడు రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవ, మరి పేరు తగ్గట్టుగానే ఉంటుంది. పేరులో ఏముంది అని అంటూ ఉంటారు, కానీ ఆ పేరు తగినటువంటి రీతిలోనే ఈ సంవత్సర ఫలితం అనేటువంటిది కనపడుతుంది. అందుచేత జరిగినటువంటి పరాభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కక్ష సాధిస్తారనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఒకరి పట్ల ఒకళ్ళకు ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగటం నుంచి ఈ కక్ష సాధింపులు అనేటువంటివే అధికంగా మనకి కనపడతాయి. అందుచేత ఈ సంవత్సరం అనేది ప్రశాంతంగా ఉండే సంవత్సరంగా మనం చెప్పుకోనక్కర్లా. ప్రతి రంగం వారు కూడా బహు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే సాధారణంగా సంవత్సరానికి మరి నవగ్రహాలు నాయకత్వం వహిస్తారు. అవన్నీ వివరించుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్టు. పంచాంగం అంటే సామాన్యమైన విషయం. స్పేస్లోకి వెళితే ఎంతైతే సబ్జెక్ట్ ఉంటుందో అలాగే మనం ఈ యొక్క పంచాంగంలోకి వెళితే కూడా ఈ గ్రహాలకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి, పాదాలకు సంబంధించి, రాసులకు సంబంధించి, లగ్నాలకు సంబంధించి పెడితే అంత లోతుగా వెళ్ళిపోవాలి. అయితే మనం సూక్ష్మంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఎవరెవరు ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. అందరికీ ప్రజలకు అవసరం లేదు, కానీ సంవత్సర ఫలం ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే సంవత్సర ఫలము ఎలా ఉంటుందంటే పరాభవాలు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎదుటి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలకే పాల్పడేదానికి అవకాశం అధికంగా కనబడుతుంది అనమాట. అన్ని రంగాల వారు కూడా ప్రశాంతంగా ఉండడం అనేది అన్ని విధాలుగాను కూడా మంచిదిగా తోస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా భగవదారాధన చేసుకుంటూ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ, ఎంతవరకు మనము రెస్పాండ్ అవ్వాలో అంతవరకు రెస్పాండ్ అవుతూ, అటు కుటుంబ సఖ్యత విషయంలో కావచ్చు, లేదంటే బంధుమిత్రుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కావచ్చు, ఇరుగు పొరుగు గారి విషయంలో కూడా కావచ్చు, మంచిది ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది అన్ని విధాలుగాను కూడా మంచిది. అంటే ప్రతి ఒక్కరా లేకపోతే ఈ రాశుల వారే? ప్రతి ఒక్కరూ కూడా ఉండడం మంచిది. ఇందులో సంవత్సర ఫలం గురించి మాట్లాడకూడదు. రాశి ఫలం గురించి మనం అప్పుడే వెళ్ళలేదు. ఇంకా సంవత్సర ఫలితం ఈ విధంగా ఉంది. అంచేత ఏంటంటే ఇప్పుడు అంతా చూడండి, ఇక సంవత్సరం ఆరంభం కాకుండానే ప్రపంచ దేశాల మధ్య సఖ్యతలో లోపించింది. లోపించి యుద్ధాలకు కూడా దారితీసేసింది. అంటే సంవత్సరం ఎప్పుడైతే ఇక్కడ ఏమవుతుందంటే సంవత్సర సంధి అంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం వెళ్ళిపోతూ పరాభవ నామ సంవత్సరం వస్తూ ఉండేటువంటి ఈ సంధికాలం ఏమిటి? నెల. ఏది నెల? పాల్గొన మాసం. ప్రతి పాల్గొన మాసం కూడా సంవత్సర సంధి అని చెప్పుకోవచ్చు. అయితే పాల్గొన మాసం వచ్చేసరికి రాబోయే సంవత్సరం యొక్క ప్రభావము, వాటి యొక్క ఛాయలు, వాటి యొక్క లక్షణాలు అనేటువంటివి బయటపడిపోతుంటాయి. అంచేత చూడండి, కరెక్ట్గా మనం చూస్తే ఎప్పుడైతే ఈ యొక్క పాల్గొన మాసం ఆరంభమైందో అప్పుడే యుద్ధం అనేది ప్రారంభమైపోయింది. యుద్ధం అనేది ఏమైనా కొంచెం ఒకరికొకరు మరి సయోధ్యను కుదుర్చుకుందామా అనే ప్రయత్నాల కంటే ఎవరి ప్రతాపం వాడు చూపించుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు.
ప్రతి ఒక్కరు కూడా యుద్ధం ఎందుకు అనేటువంటిది ఆలోచించట్లే. ఉమ్, మా బలం ఏమిటో మేము చూపిస్తాం. మీ సంగతి ఏంటో మేము చూస్తాం. మీరెంతంటే మీరెంత అనేటువంటి రీతిలో మరి యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నారు తప్పించి, వాళ్ళు ప్రశాంతంగా ఉండేదానికి ఆలోచించట్లేదు. అవును. ప్రపంచ దేశాల మధ్య సఖ్యత విషయంలో వచ్చేసరికి ఈ విధంగా కనబడుతుంది. ఉమ్, ఎప్పుడైనా సరే ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలి తప్పించి, ఉమ్, వినాశనానికి ఎప్పుడు కూడా కృషి చేయకూడదు. గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఉమ్, యుద్ధాల వల్ల ఎంత నష్టపోయారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది. దాని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధాలు లేకుండా మనం ఉండేదానికి ప్రయత్నం చేయాలి తప్పించి, మరి ఒకరికొకళ్ళు కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే ఈ విధంగా మొత్తం ప్రపంచ వినాశనానికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నారా అనేటువంటి రీతిలో కనపడుతుంది. దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి స్వామి? దేశ రాజకీయాలు కూడా ఆ, శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇక్కడ ఉమ్, ఈ యొక్క సంవత్సరంలో నాయకుల యొక్క ఉద్దేశాలు, ఉమ్, వాళ్ళ యొక్క స్వభావాలు, ఉమ్, వాళ్ళ యొక్క మనోభావాలు ఉమ్, ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం అయిపోతాయి. ఓకే. ప్రజలు పట్టేస్తారు. ఉహు, నిజంగా నాయకులు ఎట్లుండాలంటే చాలా హృదయపూర్వకంగా సేవ చేయాలి. ఉమ్, ఇప్పటివరకు ఎట్లా చేశారన్నది అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది నాయకులు హార్ట్ఫుల్గా సేవ చేస్తారు. ఉమ్, కొంతమంది సేవ చేస్తున్నట్టుగా నటిస్తారు. కొంతమంది సేవ చేయించేటువంటి వాళ్ళ యొక్క ఆ ఫలితాన్ని ఉమ్, వీళ్ళు అనుభవించి వస్తుంటారు. అవును. ఇట్లా రకరకాలు. అయితే యథార్థంగా వీడు సేవ చేస్తున్నాడా లేదా, ఉమ్, లేదా నటిస్తున్నాడా, లేదా మనల్ని మోసపుచ్చుతున్నాడా, ఉమ్, ఇతని వల్ల మనకు ఉపకారం ఉందా లేదా, ఉమ్, ఇతను ఎట్లాంటి స్వభావం ఇతుంది ఉమ్, అనేటువంటి విషయాన్ని ప్రజలు ఇట్టే పసిగట్టేసేటువంటి అద్భుతమైన సంవత్సరం. ఉమ్, అంచేత నాయకులు అనేటువంటి వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఉమ్, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ప్రజలు కూడా చాలా, ఎప్పుడైతే మనకు సోషల్ మీడియా ఎప్పుడైతే చక్కగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేసిందో, ఉమ్, ఆ లోపాలు అనేటువంటివి ఏమిటి అనేది చక్కగా ఎత్తి చూపిస్తున్నారు. ఉమ్, ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. ఉమ్, ఆ తీసుకురావడంతో ఏంటంటే ఏం ఏం జరుగుతోంది, ఉమ్, ఎవరు మంచి సర్వీస్ చేస్తున్నారు, ఎవరి వల్ల మనకు ఉపకారం జరుగుతుంది అనేటువంటిది చక్కగా అర్థమైపోతుంది. అంచేత ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడం కూడా ఈ సంవత్సర ఫలితం ఎట్లా ఉంటుందంటే ఇట్టే పసిగట్టేస్తారు. ఉమ్, ప్రజలు సులభంగా పసిగట్టేసేసి నాయకులకి మాత్రం ఒక గుణపాఠం నేర్పించేస్తారు, అంటే సక్రమమైన రీతిలో కనుక సేవ చేయకపోతే. అంటే ఇప్పుడు ఈ ఉగాది తర్వాత పెళ్ళిళ్ళు అయితే ఎవరైతే పెట్టుకుంటారో, ఆ. కొత్తగా పెళ్ళి అయ్యేటటువంటి వాళ్ళు ఉమ్. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అసలు పెళ్లి సమయాలు ఉన్నాయా, ఆ. మంచి రోజులు కానీ? వివాహ ముహూర్తాలు ఉన్నాయి, మంచి ముహూర్తాలే, వివాహానికి మంచి సమయమే. కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి రాసులన్నీ కూడా కొంచెం ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. ఒకటి ఏంటంటే ఏలినాటి శని. కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వీళ్ళు ఏలినాటి శనితో పీడింపబడుతున్నారు. వీళ్ళకి బాగుండదు, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి అష్టమ శనితో బాధపడుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారు, వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వాళ్ళకి కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. అంటే ఈ వివాహ విషయంలో చాలా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. పెద్ద సమస్య అంటే పెళ్ళే. పూర్వం పెళ్ళి అనేసరికి చక్కగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, బంధువుల యొక్క సమాగమాలు, అమ్మలక్కల చక్కగా నవ్వులు, చక్కటి సంభాషణలు, ఇవన్నీ కనపడుతుండేవి. ఇప్పుడు పెళ్ళి అంటే భయం. ఈ పెళ్ళి ఏమైంది, ఎంతవరకు వచ్చింది, పెళ్ళి కుదిరిందా, కుదరగానే సంబరం ఏంటి,
తాంబూలాలు పుచ్చుకున్నారా, పుచ్చుకోగానే సంభ్రమ. ఆ పెళ్లి కూతురు చేశారా, పెళ్లి కొడుకుని చేశారా, అయిందా చూద్దాం. పీటల మీద కూర్చున్నారు, వీళ్ళిద్దరూ కూర్చున్నారు. సరే, మంగళసూత్రం కట్టాడు, వీడు కట్టాడు, కట్టించుకుందా, కట్టించుకుంది. సరే, మొదటి రాత్రి అయిందా, సరే. 16 రోజుల పండుగ అయిందా, సరే. నెల రోజులు అయిందా, సరే. నమ్మకం లేదు. ఎప్పుడైనా ఈ పెళ్లి చెడిపోవచ్చు. అటు పెళ్లి కూతురికి నమ్మకం ఉండట్లా, పెళ్లి కొడుకు నమ్మకం ఉండట్లా, ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులు నమ్మకం ఉండట్లా, అటు బంధువులకి మిత్రులు కూడా నమ్మకం ఉండట్లా. అట్లా తయారైన పెళ్ళిళ్ళన్నీ కూడా దురదృష్టవశాత్తు యువత అంతా కూడా మాయలో పడిపోయారు. మాయలో పడిపోయి మేము చాలా తెలివైన వాళ్ళము అనేటువంటి ఒక అహంకారంతో, పెద్దవాళ్ళ కంటే మేమే గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అజ్ఞానంతో పెద్దవాళ్ళు చెప్పిన మాట పక్కన పెట్టేసేసి ఎవరికి వాళ్ళే స్వతంత్ర నిర్ణయాలు తీసేసుకొని ఎవరెట్లా అంటే వాళ్ళు తెలుసుకోకుండా మాయలో పడేవి మోసపోయి జీవితాలని సర్వనాశనం చేసేసుకుంటూ వచ్చేసారు. అంటే ఇప్పుడు పెళ్ళి అనేసరికి ఏంటంటే దాన్ని పోస్ట్ పోన్ చేయడం మంచిదిరా బాబు అన్నట్టు తయారయ్యారు. కొంతమంది పిల్లలు అయితే అమ్మ బాబాయ్, మగ పిల్లలైతే ఈ పెళ్ళిళ్ళు దొరైన శుభ్రంగా సన్యాసం పుచ్చుకోవడం మంచిదని చెప్పి బ్రహ్మచారులుగా ఉండిపోయేవాళ్ళు తయారయ్యారు. సన్యాసానికి కూడా ఎక్కువ పెరిగిపోయారు. సన్యాసం పుచ్చుకోవడం సంఖ్య పెరిగింది, బ్రహ్మచారులుగా నిలిచిపోయినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది మగపిల్లల్లో. అట్లా తయారైపోయింది పరిస్థితి అంతా కూడా. ఇప్పుడు ఈరోజు పెళ్లి కొడుకులు మరి ఈ పల్లెటూరులో చూస్తుంటే, ఇంకా సిటీస్లో అయితే మనకు తెలియదు, పల్లెటూరులో కనపడిపోతుంది. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల పెళ్లి కొడుకు అవైలబుల్గా ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల పెళ్లి కూతురు వరకు సిద్ధంగా ఉంది. పెళ్లి చేయాలని వీళ్ళు పెద్దవాళ్ళు కంగారు పడట్లా, పిల్లలు కంగారు పడట్లా. ఎంత విచిత్రంగా ఉంది చూడండి అన్న. పెళ్ళి అంటే ఒక భూతంలా తయారైపోయింది. పెళ్ళి అనేటువంటిది ఏంటంటే నిండు నూరేళ్ల జీవితం. ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో అరగంట టీవీ సీరియల్ కాదు, లేకపోతే 2 గంటల సినిమా కాదు, నిండు నూరేళ్ల జీవితం. అంచేత పూర్వం ఏం చేసేవాడంటే చక్కగా కుటుంబం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, అటు 7 తరాలు ఏమిటి, ఇటు 7 తరాలు ఏమిటి, నిజంగా చూసారా వారు సార్? అటు 7 తరాలు చూసేవారు. చూసారు. ఇప్పుడు మేము చూస్తాం. మా ప్రాంతం అంతా చూడకుండా చేయరు అసలు. మా గోదావరి జిల్లాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వివాహం అనేసరికి తమాషాగా ఉండదు. ఆ విధంగా మొత్తం అన్నీ కూడా చూసుకొని చేస్తేనే అంతంత మాత్రం సంసారాలు. అట్లాంటిది ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే మాయలో పడిపోయి వీళ్ళంతా కూడా మోసగింపబడి వివాహ బంధాన్ని విక్రించేటువంటి స్థితిలో జీవితాలు దుర్భరం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వీళ్ళ మధ్య ప్రేమ అనేది నిజమవునా కాదా అనేది ఈ సంవత్సరం తేల్చేస్తుంది. ఎవరు మాయలో పడరు. అటు అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుంది అనుకోండి, సులభంగా తెలుసుకోగలుగుతాడు. అలాగే అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తున్నాడు అనుకోండి, సులభంగా తెలిసిపోతుంది. నిజమైన ప్రేమ అవునా కాదా అనేది ఈజీగా బయటపడిపోయే అద్భుతమైన సంవత్సరం ఈ సంవత్సరం. ఏ రాశి వారికి పెళ్లి చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంది? అది అట్లా కాదు నాన్న, అది ఒక పెద్ద సబ్జెక్టే. వివాహం చేసేటప్పుడు పెద్దలు ఏ విధంగా అయితే చాలా లోతుగా వెళ్ళి చూస్తారో, మరి దైవజ్ఞులు కూడా ఏం చేస్తారంటే ఈ నక్షత్ర ప్రమాణం, పాద ప్రమాణము, లగ్న ప్రమాణము, రాశి ప్రమాణము, మార్కులు, జంతువులు, నాడులు, తర్వాత జాతక చక్రంలో గ్రహ స్థానాలు, దశాంతర దశ విదశలు అన్నీ కూడా చూసుకుని దృష్టిలో పెట్టుకుని ముహూర్తం నిర్ణయం. కాదు స్వామి, ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా పెళ్లి కావాలి. కొంతమంది ఏమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, ఏ టైం కంటే కట్టుకోవచ్చు, అమావాస్య రోజు తాళి కట్టవచ్చు అని చెప్పి. అంటే లవ్ మ్యారేజెస్కి ముహూర్తాలు ఉంటాయా, బయట చేసుకుంటే ముహూర్తాలు ఉంటాయి అంటే మీరేమో ఇన్ని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇదంతా లేదు, ట్రాష్, అసలు అంతా జరగదు అనేది. ఇప్పుడు అట్లా కాదు నాన్న. ఇప్పుడు నువ్వు సుమారుగా మీడియాలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందా? 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయింది. నీతో పాటు వచ్చిన వాళ్ళు నీతో సమానంగా ఉన్నారా, పెరిగారా? కొంతమంది పెరిగారు, కొంతమంది లేకుండా, మీడియాలో లేకుండా పోయారు. ఎందుకనంటావు? వాళ్ళ ఓపిక, వాళ్ళ టైము. ఓకే, అంతే, కాలమే. ఒక సగటు మనిషి సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతొగుతున్నాడన్న తర్వాత అలాగే అష్ట కష్టాలు పడుతూ కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నాడన్న ప్రధాన కారణం గ్రహాలు, నక్షత్రాలే.
చూడు నన్ను ఏం అక్కర్లేదు. ఒక సూర్యుడిని తీసుకో. ఉమ్, సూర్యోదయం నుంచి ఎట్లా ఉంటాడు స్వామి? అవును. 8 గంటల వరకు బాగుంటాడు. చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్యం. హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. అవును. తర్వాత 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు మండుతుంటాడు. తీక్షణంగా బగబగలాడిపోతూ ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటాడు. ఉమ్, 4 గంటల దగ్గర నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు చల్లగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టుగా చల్లగా ప్రశాంతంగా ఉంటాడు. ఉమ్, అలాగే చంద్రుడు చూడు. ఉమ్, చంద్రుడు చూడు పాడ్యం మొదలుకొని పౌర్ణమి వరకు. పౌర్ణమి నాడు అలా వృద్ధి చంద్రుడు ఉండే కొద్దీ మన మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం, మానసిక ఉత్సాహము ఉమ్, ఇట్లాంటివన్నీ చంద్రుడు వల్ల కలుగుతాయి. ప్రత్యక్షంగా కనబడే 2 గ్రహాల వల్ల ఇట్లాంటి ప్రభావం మనకు కనబడుతున్నప్పుడు మిగిలిన గ్రహ ప్రభావాలని ఉండవని ఎట్లా మనం చెప్తాము? ఉమ్, రే నేను నా టైం బాగాలేదురా అంటాం. అవును. అవును. గ్రహాలు నమ్మినా నమ్మకపోయినా, నక్షత్రాలు నమ్మినా నమ్మకపోయినా, ఏది ఏదో పట్టుకున్నా పని అవ్వలేదురా అంటే నా టైం బాగాలేదురా, జస్ట్ ఒక్క నిమిషం ముందెళ్ళుంటే పని అయిపోయేది ఒక్క మార్కు వచ్చి ఉంటే అనేసి అన్నట్టు. అట్లానే చాలా ఇంపార్టెంట్ ముహూర్తం అనేది, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ముహూర్తంలో ఏం చూస్తారంటే నాన్న, సంవత్సరం చూస్తారు, ఆయనం చూస్తారు, మాసం చూస్తారు, పక్షం చూస్తారు, తిథి చూస్తారు, నక్షత్రం చూస్తారు, పాదం చూస్తారు, లగ్నం చూస్తారు. ఇవన్నీ చూస్తూ మళ్ళీ దానిలో రోజుకు సంబంధించినటువంటి ఆ, అదటి ఇవన్నీ సమయాలు రాహుకాలము, యమగండము, గుళిక కాలము, ఉమ్, దుర్ముహూర్తము, వర్జము చూస్తారు. మళ్ళీ హోరాకాలాలు చూస్తారు. ఇన్ని రకాలు చూస్తే చిన్న ముహూర్తం దొరుకుతుంది. ఉమ్, ఆ సమయంలో ఏదైతే మనకి జరుగుతుందో అది శుభంగా కొనసాగిపోతుంది. ఇప్పుడు లవ్ చేసేవాళ్ళు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏవో చెప్తుంటారు ఉమ్, కదా. ఉమ్, మరి కొంతమంది లవ్లు నిలబడుతున్నాయి, ఉమ్, కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. కారణం ఏంటి? మంచి టైంలో కలిస్తే నిలబడుతుంది, ఉమ్. ఏ దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, యమగండాలు కలిసి విడిపోతున్నాయి. ఉగాది రోజు కొంతమంది యువత కూడా మద్యం తీసుకోవడం, మాంసం తినడం గతం నుండి లేనట్టు విరుద్ధంగా పోతా ఉన్నారని కొంతమంది స్వాములు చెప్తా ఉన్నారు, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు. అంటే ఎలా ఉండాలి స్వామి ఉగాది రోజు? ఎలా తప్పకుండా ఉండాలి? నాన్న. ఇక్కడ ఆంగ్ల సంవత్సరాది నాడు ఏడుస్తారు ఇలాగ. ఉమ్, ఎందుకంటే అమెరికాను చూసి మనం కాల్చుకుంటూ ఉంటాం కదా ప్రతిదీ కూడా. ఉమ్, మన సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తుంటే దురదృష్టవశాత్తు ప్రాచ్యాస సంస్కృతిని చూస్తూ మనం తగలేసుకుంటాం. ఉమ్, అయితే ఒకటి ఏంటంటేనన్నా, ఆంగ్ల సంవత్సరాది నాడు ఏడుస్తారు ఇలా, ఇది తప్పి ఇలా తప్పించి ఉమ్, ఉగాది నాడు చాలా పవిత్రంగా ఉంటారు. ఉమ్, ఉగాది నాడు ఏం చెప్తారు? ప్రధానంగా ఏం చేయాలి మనం? బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా నిద్రలేచి ఉమ్, కాలకృత్యాలు తీర్చుకొని శరీరానికి అంతా చక్కగా పప్పు నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ శరీరాన్ని పట్టించుకొని నలుగుతో నలుగు పిండి స్నానం చేసి, కుక్కుడికాయ రసంతో తలంటు స్నానం చేసి, ఉమ్, నూతన వస్త్రాలు ధరించి, ఉమ్, వేపు పచ్చడి తయారు చేసుకొని, ఉమ్, మహాత్రిపుర సుందరమ్మ వారి నైవేద్యం పెట్టుకొని, ఉమ్, చక్కగా పంచాంగం పూజ చేసుకొని, పంచాంగం శ్రవణం చేసుకొని, ఆ ప్రసాదం స్వీకరించి, మన గ్రామదేవతకు చక్కగా రకరకాల నైవేద్యాలు పెట్టుకొని ఉమ్, ఆ ప్రసాదంగా భుజించి, వసంత నవరాత్ర దీక్ష చేసుకొని 9 రోజులు కూడా మహాత్రిపుర సుందరి అమ్మవారిని వసంత నవరాత్రులు విశేషంగా ఉమ్, ఆరాధించడం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా విష్ణు భక్తులంతా ఏం చేస్తారు? శ్రీరామచంద్రమూర్తికి 9 రోజులు వసంత నవరాత్రి దీక్ష చేసి, ఉమ్, నవమనాడు కళ్యాణం చేసి, చక్కగా స్వామివారి పానకం తీసుకొని పవిత్రమైనటువంటి స్థితిలోనే మన పండుగలు ఉంటాయి. కానీ నాన్న, ఈ మద్యమాంసాలు సేవించడాలు ఇలాంటివన్నీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి క్షుద్ర ఆచారాలు. ఉమ్, అంతే తప్ప ఇప్పుడు ఒక శనివారం పూజ చేసుకున్నాం అనుకోండి, మనం శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటే మన ఇంట్లో అమ్మలంతా ఏం చేస్తారు? ఉదయం 2 రోజుల నుంచి ఇల్లంతా కడిగేసి, ఆ. దులిపేసి, పసుపులు రాసేసి, రంగవల్లులతో తీర్చిదిద్ది, మామిడి తోరణాలు కట్టి, సామానాలని ముందు రోజు తోమేసి, చక్కగా బోర్లించేసుకొని, మరుసటి రోజు మళ్ళా పసుపు నీళ్ళు చల్లుకొని, మరి అందులో ఏంటంటే శాకాహారం మాత్రమే వండుకుంటూ తింటూ ఇంటిళ్ళ పాదిని అలాగే ఉంచుతారు. అవును. ఇది ఒక్క శనివారం దీపారాధనకి. అవును. అట్లా ఇటువంటి పండుగలకి, పర్వదినాలకి ఎప్పుడు ఇలాంటి అసభ్యకరమైనటువంటి రీతిలో హిందువులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు పోవడానికి ఇష్టపడారు. స్వామి పంచాంగంలో ఈ పలానా ఉగాది రోజు వ్యయం
ఆదాయం ఆ. ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఆడ ఎక్కడ కూడా కంపారిజన్ ఒక ఆదాయం 14 ఉండి వ్యయం 2 ఉంటుంది. కొంతమందికి ఆ వ్యయం 14 ఉండి ఆదాయం 1 ఉంటుంది. ఆ. అంటే నమ్మొచ్చా స్వామి అన్నీ? అంటే అది అయితే ఇక్కడ విషయం ఒకటి మనం గమనించుకోవాలన్న. ఇప్పుడు ఉదాహరణ మనం తీసుకున్నాం అనుకోండి, ఆదాయం 1, వ్యయం 14 అంటాం. అంటే వచ్చేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ. మరి ఎట్లా ఖర్చు అవుతుందంటే అప్పు. ఇది అప్పు రూపంలో చూడాలి. అంటే జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టాలి. అంతే, అప్పు చేయాల్సిందే. తర్వాత ఎట్లానే ఆదాయం 14, వ్యయం 2 అంటే ఆదాయం అంతగా వస్తుంది, తక్కువ ఖర్చు ఉంటుంది. ఓకే. ఈ విధంగా మనం కౌంట్ చేసుకోవాలి. ఇక రాజపూజ్యం అంటే మన గౌరవం ఎంత ఉంటుంది, అవమానం కొంత ఉంటుంది. కొన్ని సందర్భాలు అవమానం ఎక్కువ ఉంటుంది, అవమానం రాజపూజ్యం తక్కువ రాజపూజ్యం తక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమంగా ఉంటాయి. అంచేత వాటిని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది అన్న. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం అంచనా వేయాలంటే సామాన్యమైన విషయం ఏం కాదు. ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. పుట్టినటువంటి సమయంలో సంవత్సరం ఏమిటి, ఆయనం ఏమిటి, మాసం ఏమిటి, పక్షం ఏమిటి, నక్షత్రం ఏమిటి, పాదం ఏమిటి, లగ్నం ఏమిటి, ఆయనం ఏమిటి, కరణం ఏమిటి, జాతక చక్రంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ దశతో వీడి యొక్క జీవితం ఆరంభం అవుతుంది, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వ్యక్తి యొక్క జాతకం చెప్పాలి. చెబుతూ ఊరికే వదిలేయడానికి లేదు. ఎట్లా మళ్ళా ఇక్కడ జాతక చక్రంలో ఉండేటువంటి లగ్న దోషాలు ఉన్నాయి చూసావా, పుట్టుకతో వచ్చి జీవితాంతం ఉంటాయి. ఆ విధంగా అక్కడ దశ ఉందనుకోండి, ఒక్కో దశ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఉదాహరణ రవి దశ ఉందనుకోండి, ఈయన ఒక 5 సంవత్సరాలు. తర్వాత అలాగే కూర్చుని ఉన్నాడు అనుకోండి 7 సంవత్సరాలు. తర్వాత అలాగే బుధుడు ఉన్నాడు 17 సంవత్సరాలు. తర్వాత అలాగే గురుడు ఉన్నాడు 16 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. ఇలాగా ఈ దశ ఉంటుంది. మళ్ళీ అందులో అంతర్దశలు వస్తాయి. రవి దశలోనే మళ్ళా రవిలో రవి, రవిలో చంద్రుడు, రవిలో కుజుడు. మళ్ళా అంతర్దశలో విదశలు వస్తాయి. ఆ విదశలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టు. మళ్ళీ గోచారం, గ్రహాలన్నీ మారుతుంటాయి కదా, గోచార ప్రభావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని చూసుకోవాలి? లగ్న, రాశి, అదే లగ్న, దశ, అంతర్దశ, విదశ, గోచార దోషాలను చూసుకుని మనం నిర్ణయించుకోవాలి. ఇది సామాన్యమైన విషయం అయితే ఏం కాదు. ఈ జ్యోతిష్యాన్ని ఏంటంటే పూర్వం ఏం చేసేవారంటే, ఏదైనా ఒక నామకరణమో, లేకపోతే ఒక అన్నప్రాసనమో, లేకపోతే ఒక ఉపనయనమో, లేకపోతే తాంబూలాలు, లేకపోతే ఒక వివాహమో, ఉపనయనమో, లేకపోతే శుభకార్యమో, ఇట్లా వాటికి చూసుకునేవాళ్ళం. ఇప్పుడు చూడండి రామ, అడుగు తీసి అడిగేయాలంటే పంచాంగం చూసే పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కువ అయిపోయాయి, ఇంత అవసరం లేదు కదా. ఇందులో ఏంటో ప్రధానంగా కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పించి, మరీ లోతు వెళ్ళిపోతే వాడెవడో సముద్ర స్నానానికి వెళ్ళాడట, పొద్దుట వెళ్ళిపోయినవాడు సాయంత్రం అయినా రాలేదు. 57 బాబు వీడని చెప్పి వెతకడానికి వెళ్ళాట. వెళ్ళేసరికి వాడు అక్కడ ఒడ్డును కూర్చొని చూస్తున్నట్టు, ఎరా స్నానం చేయకుండా ఇంకా అలా కూర్చొని చూస్తున్నాడంటే, కెరటాలు తగ్గాక స్నానం చేసి వద్దాం అనుకున్నా. అలాగ ముహూర్తం బాగున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే అన్నీ ఊడిపోతాయి. అది తప్పది. ఇక్కడ ఏంటంటే ఇక ఇప్పుడు మనకి జాతకంలో సమయాలు మనం అనుకోకుండానే అనుకూలించేస్తాయి. ఇప్పుడు మనకి వివాహ గడియలు వచ్చినాయి అనుకోండి, మీ అబ్బాయి పెళ్లి చేయవు ఇంకా అంటారు. అంటే గడి వచ్చేసింది. పలానా అమ్మాయి ఉంది, అమ్మాయి చాలా బాగుంటుంది, మన పిల్లాడికి సూట్ అవుతుంది, గడి వచ్చేసింది. అబ్బాయి మా అబ్బాయి ఇంకా ఉద్యోగం ఇంకా పెరుగుతుంది, అమెరికా వెళ్తాడు, అమెరికా నుంచి ఇంకా నెత్తి మీదకి వెళ్తాడని చెప్పి కూర్చుంటే ఖాళీ, ఇంకా వివాహ గడి దాటిపోతుంది. ఆ తర్వాత మనం ఎదురెళ్ళాలి. ఈ సంవత్సరం అంటే ఏమేం పాటిస్తే శుభం కలిగే ఆస్కారం? ఏం లేదు నాన్న, ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరంలో చూసుకుంటే రైతుల పరిస్థితి బాగుంది, వర్షాలు బాగున్నాయి, సకాలంలోనే వర్షాలు పడతాయి. రైతులు కూడా ఏంటంటే మెట్ట పంట పండించేటువంటి రైతులకు బాగుంది. వరి రైతుల కంటే మెట్ట రైతులకు బాగుంటుంది.
ఈ తర్వాత అలాగే విద్యార్థులకు కూడా బాగుంది. విద్యార్థులు కూడా మంచి సమయం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్‌తో కూడుకున్నటువంటి బదిలీలుంటాయి. ఈ తర్వాత అలాగే విద్యార్థులకు కూడా చక్కగా దీని ప్లేస్‌మెంట్స్ బాగా దొరుకుతాయి. తర్వాత అలాగే అన్ని విధాల ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంది. వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్ర ఫలితంగా ఉంది. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినీ రంగం వాళ్ళకి బాగుంది. అలాగే కళాకారులకు బాగుంది. వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మళ్ళీ బాగుంది. ఇక ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇందాక చెప్పాను కొన్ని మీడియా వాళ్ళకి ఎట్లుంటుంది స్వామి? మీడియా వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో కూడా చక్కటి మార్పులు వచ్చాయి. పూర్వం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఏది చూపిస్తే అదే సత్యం అని నమ్మేటువంటి స్థితిలో పూర్వం ఉండేవారు. ఇప్పుడు అట్లా లేరు. యథార్థాన్ని యథాతథంగా ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే ఆదరణ పెరుగుతుంది. మీడియా రంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. కాబట్టి ఈ రాసులు చెప్పాను కదా నాన్న, కుంభము, తర్వాత మీనము, మేషము, తర్వాత సింహము, ధనుస్సు, వీడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉంటే బాగుంటుంది. అయితే నువ్వు అన్నట్టుగా అతి సులభంగా ఈ యొక్క ఆ ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే కనుక అతి సులభమైన ఉపాయం ఉంది. ఈ గ్రహాలు పలానా స్థానంలో ఉండడం వల్ల పలానా ప్రభావాలు చూపించేసి అవి డ్యూటీ దిగేస్తాయి. చాలామంది ఏం చెప్తారంటే గ్రహశాంతులు చేసుకో, గ్రహ జపాలు చేయించు, తర్పణాలు వదులు, లేకపోతే దానాలు ఇవ్వు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటుంటారు. కాదండి, దశమహావిద్య అమ్మవార్లు ఉన్నారు, 10 మంది అమ్మవార్లు. ఈ దశమహావిద్య అమ్మవార్లు నవగ్రహ దోషాన్ని శాంతింపజేసిన బాధ్యత పరాశక్తి దగ్గర పుచ్చుకున్నటువంటి వాడు. వీడు మణిద్వీపంలో చింతామణి గృహానికి ఉత్తర ద్వారానికి ఆనుకున్నటువంటి నవరత్న మహామండపంలో నవగ్రహ దోషాలు శాంతింపజేస్తూ ఉంటారు. ఏం లేదండి, ఈ అమ్మవార్లకు సంబంధించిన మహామంత్రం మన చక్కగా ఈ వసంత నవరాత్రి ఉగాది నుంచి రవి దోషాన్ని పోగొట్టేటువంటి అమ్మవారు ఉన్నారు, మాతంగీదేవి. మొదటి రోజు మాతంగి జపం చేస్తే రవి దోషం పోతుంది. 1000 సార్లు జపం చేస్తే కొబ్బరికాయ కొట్టుకోవడమే. రెండో రోజు చంద్రదోషాన్ని పోగొట్టేటువంటి భువనేశ్వరి మహామంత్రం 1000 సార్లు జపం చేసి కొబ్బరికాయ కొట్టాలి. మూడో రోజు కుజదోషాన్ని పోగొట్టే బగళాముఖి మహామంత్రం, కొబ్బరికాయ కొట్టేది, మంగళహారతి ఇచ్చేది. తర్వాత బుధ దోషాన్ని పోగొట్టే త్రిపురాదేవి. తర్వాత గురు దోషాన్ని పోగొట్టేటువంటి తారాదేవి. ఆ తర్వాత శుక్రదోషాన్ని పోగొట్టేటువంటి కమలాత్మికాదేవి. ఆ తర్వాత రాహుదోషాన్ని పోగొట్టేటువంటి ధూమావతి దేవి. ఆ తర్వాత కేతు దోషాన్ని పోగొట్టేటువంటి చిన్నమస్తాదేవి. ఈ అమ్మవారికి సంబంధించిన మహామంత్రాలని కూడా చక్కగా 1000 సార్లు జపం చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే సంవత్సరం మొత్తం బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ మంత్రాలు అవి అందుబాటులో ఉండాలన్నా మనకి మన శ్రీధరస్వామీజీ.com అంటే అందులో ఈ మంత్రాలన్నీ మనకు దొరుకుతాయి. తర్వాత అట్లానే అంటే ఒకే రోజులో ఈ మంత్రాలన్నీ జపం చేసేసుకోవచ్చు. ముక్కామల మహాక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ దశ మహావిద్య అమ్మవారు స్వయంభూగా కొలువుదీరినటువంటి ఏకైక మహాక్షేత్రం ముక్కామల్ అనమాట. అక్కడికి ఉదయం వెళ్ళిపోతే చక్కగా గోదావరి స్నానం చేసేసి చక్కగా అమ్మవారి దగ్గరే మంత్రం రాసేసి ఉంటారు. ఆ మంత్రం జపం చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుని మంగళహారతి ఇచ్చేసుకుంటే ఒక రోజులో ఇదంతా పూర్తి అయిపోతుంది. సంవత్సరం మొత్తం సుఖపడచ్చు. ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి ఆ సాధన చేసుకుంటే బాగుంటుంది. దీనికి డబ్బు ఏం కట్టాల్సిన పని లేదు. అక్కడంతా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారు. అంచేత ₹1 ఖర్చు లేకుండా, దారి ఖర్చులు ఒకటే, ₹1 కూడా ఖర్చు లేకుండా సులభంగా ఈ దోషాలను శాంతింపజేసుకుని సంవత్సరం హాయిగా ఉండాలంటే ఈ పని చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు, మీ యొక్క అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చూశారు కదా, ఇది అంటే ఈ సంవత్సరం మొత్తంలో శుభ అశుభాలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రపంచానికి సంబంధించినటువంటి దేశాల విషయంలో, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్నిటికీ కూడా ఉగాది నుండి మొదలై ఒక సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో స్వామివారి మాటల్లో చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.